శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 14th జనవరిలో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో జ్ఞానటువంటి సొలొమోను ద్వారా అనేకమైనటువంటి వేల సూక్తులైనటువంటివి మరి మన భవిష్యత్తుకి మన బతుకులకు కావలసినటువంటి సత్యాలు జ్ఞానటువంటి సొలొమోను ద్వారా దేవుడు జ్ఞాపకం చేశారు. ఆయన అనుభవాల నుంచి వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సూక్తి ఈనాడు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేసేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు యెహోవా అంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటాం. అది ఆ భయభక్తులు నీకు ఒక గొప్ప బహుమానాన్ని కలిగి ఉంటావు అంటున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు వినయంతో ఉంటారంట. వినయము వారికి ప్రతిఫలంగా ఉండిద్దంట. వారి యొక్క మాటల్లో కానీ వారి పద్ధతుల్లో కానీ వారి యొక్క నడవడికలో ఆ యొక్క వినయం, ఆ సంస్కారం అనేటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారికి కలుగుతుంది. బైబిల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, భక్తులైనటువంటి వారందరూ చూడండి. మరి నోవాహు దగ్గర నుంచి మనం గమనిస్తూ ఉంటే వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే వినయమైనటువంటి ఆ గొప్ప సుగును వారు కలిగి ఉన్నారు. వారిలో గర్వం కానీ, అహం కానీ, అసూయ కానీ, అతిశ్రయం కానీ ఇలాంటి ఏమీ లేవు. కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు వినయాన్ని కలిగి ఉంటారు. కలిగి ఉండటం ద్వారా వారికి మూడు లాభాలు ఉన్నాయి. అక్కడ జ్ఞాపకం చేసిన రెండవ తలంపు, వారికి ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అంటున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వినయము ప్రతిఫలంగా వారికి ఉంటుంది. వినయం కలిగినటువంటి వారికి ఈ భూమి మీద ఐశ్వర్యం కలుగుతుంది. వారు ఘనతను పొందుతారు. వారు జీవమును పొందుకుంటారు. ఐశ్వర్యం వారి యొక్క వినయమే, వారి యొక్క మృదుత్వమే, వారి మంచితనమే వారు అనేకమైనటువంటి వాటిని సాధించగలుగుతారు. అనేకమైనటువంటి ఎందుకంటే పెద్దవారికి సామెత జ్ఞాపకం చేస్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. మనం మన యొక్క విధానం, మన యొక్క నడవడిక, మన యొక్క వినయం అనేటువంటిది కలిగి ఉంటే మనం దేంట్లోనైనా సాధిస్తాం. ఎక్కడికి వెళ్ళినా సాధించుకుని వస్తాం. వారు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. రెండవది మంచి ఘనత, మంచి పేరు. ఫలానా వ్యక్తి ఎంత సౌమ్యుడు, ఎంత వినయం కలిగిన వారు, ఎంత అనేటువంటి గొప్పగా వారిని గురించి ప్రశంసించుకునేటువంటి వారిగా ఆ ఘనత అనేటువంటిది వారికి కలుగుతుంది. మూడవది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జీవాన్ని పొందుకుంటారు. అంటే వారి ప్రాణాలకి ఆయాసం ఉండదు. వారి ప్రాణాలకి అలసట ఉండకుండా వారు దేవుని యందు నెమ్మదిగా సమాధానకరంగా వారి యొక్క ఆ సున్నితత్వం యొక్క మృదువైనటువంటి స్వభావాన్ని బట్టి వారు చాలా కాలం జీవించడం కూడా జీవానికి, మరి నిత్య జీవానికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరి జీవం కలిగి ఉంటారు. నిత్య జీవం అనేటువంటిది కూడా వారి జీవితాల్లో పొందుకోగలుగుతారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ సుగును మనకుంటే, దేవుని యందు భయభక్తులు అనేటువంటి సుగును మనకుంటే వినయాన్ని ఫలంగా పొందుకుంటాం. వినయంగాని కలిగి ఉంటే ఐశ్వర్యం వచ్చిద్ది, ఘనత వచ్చిద్ది, జీవం అనేటువంటిది కలిగి ఉంటాం. అటు రీతిగా మరి దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనలందరిని కూడా స్థిరపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటిని జయించినటువంటి వారు ఎవరు?
శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమును జయించినటువంటి వారు ఎవరు అనేటువంటిది ఆ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేయించున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఒక అభ్యాసనం ద్వారా దేవ మా జీవితానికి అన్వయించుకోగలిగినటువంటి ఆనిముత్యం లాంటి ఒక సూత్రం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వినయమునకు ప్రతిఫలమని మీరు జ్ఞాపకం చేయించారు. నిజమే ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉంటే నాయన మా నడక, మా పద్ధతులు, మా ప్రవర్తన విధానం సౌమ్యత కలిగినటువంటి వారుగా ఉండగలుగుతాం. తద్వారా నాయన ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాం, ఘనతను పొందుకోగలుగుతాం. తద్వారా నాయన జీవమును వశపరుచుకోగలిగినటువంటి వారుగా, జీవమునకు నాయన స్వతంత్రించుకోగలిగినటువంటి వారుగా నడిపించబడతామనేటువంటి సత్యం ద్వారా ఈ ఉదయం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం టీఎల్సీ నిద్రాహం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చేత నాయన హెచ్చరిక నొందుతున్నా ప్రభువా. వాక్యం చేత నాయన అనుసరించాలన్నటువంటి ఆసక్తిని నాయన మా అందరిలో నూతనంగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నిత్యం నా తండ్రి మాలో నాయన మీకు ఆయాస్కరమైనటువంటివి, శరీరకరమైనటువంటివి నా ప్రభువా, దేవ లోకపరమైన వాటిని బట్టి నా తండ్రి మేము ఒకవేళ అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉండటం కంటే నా ప్రభువా మాకు మేమే గొప్పగా నాయన ఊహించుకున్నటువంటి స్థితిలో నాయన గర్వంతో, అసూయతో, అహంకారంతో నాయన మరి మీకు దుఃఖకరమైనటువంటి పద్ధతులు కలిగినటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉంటే క్షమించండి దేవ. మీరు అనుగ్రహించేటువంటి వినయాన్ని పొందుకుని ప్రతిఫలంగా మేము దీవించబడేటువంటి వారిగా మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయం నాయన బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధానంతో మీరు నడిపించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.